పద్నాలుగు చెట్లు ఇల్లు వేసుకున్నాం. ఈ మధ్య అదే పట్టా ఇచ్చారు మీకు? అదే మధ్యలో అందరికీ పట్టాలు ఇస్తున్నారు మరి మీకు రాలేదంటే? ఇచ్చినప్పుడు రాలేదు పట్టాలు. పట్టా కోసం కొంచెం అడుగుతున్నారా? అయితే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కొడుకు ప్రభుత్వం అంటే లోకేష్ గారు దానికి ముందున్నారు. మన మంగళగిరి నియోజకవర్గంలో పట్టాలు ఇవ్వడానికి 2 విడతలు ఇచ్చారు. మళ్ళీ ఇంకో విడతలు వస్తే ఇద్దరు ఆడపిల్లలండి, చాలా బాగా చేశారు. లోకేష్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. అమ్మ ఒడి కూడా ఇద్దరు పిల్లలకి పడ్డాయి. బాగానే పడింది. ఇంటి అక్కడ వస్తే కొంచెం పట్ట వస్తే కొంచెం మాకు ఇంటి పన్ను కూడా వచ్చింది. ఇంటి పన్ను వస్తే నీళ్ళకి పెట్టుకుంటాను. నీళ్ళు లేక చాలా అంటే చాలా రాలేదు. మున్సిపల్ ట్యాప్ రాలేదు మాకు. రోడ్డు కూడా అక్కడ ఎంత రోడ్డు పర్మిషన్ రాలేదు. రోడ్డు రాక మొన్న వర్షానికి బాగా అంటే బాగా కొంచెం నీళ్ళు ఉందంటే మురిగిపోయింది. ఆ రోజు కొంచెం ఎదరా పట్టించుకున్నారు కానీ కొంచెం అంటే మీరు చివరి ఉండేదన్నమాట. అంటే మీ ఇల్లు చివరికి వచ్చేసింది అన్నమాట. ఇల్లు లేవు అటువైపు ఉన్నాయి కదా 4-5 ఉన్నాయి. వాళ్ళైతే ఇద్దరే ఉంటారు. ఉంటారు ఇళ్ళల్లో. మాత్రం ఇల్లు వేసుకోలేదు. ఇల్లు వేసుకుంటాం అని అంటున్నారు లేదా? అంటే డబ్బులు కావాలి కదా ఇల్లు వేసుకోవడానికి. మేము ఏదో తాగి గట్ట వేసుకొని కొంచెం ఉన్నామండి. కొంచెం ఏదన్నా ప్రభుత్వం వాళ్ళు మాకు ఏదైనా చేసి పెడితే లోకేష్ గారు పిల్లి కానీ మాకు ఏదైనా ఇసుకోండి కానీ పక్కన ఇస్తే కనుక కొంచెం రోడ్డు కూడా ఏదైనా ఏర్పాటు చేసి పెట్టి నడవాలన్నా పావులు అయ్యి పిల్లల కోసం రావాలన్నా నేను ఉండి లైట్ వేసి పెడితే లైట్ స్టాఫ్ ఉన్నాయి కానీ నేను వెళ్ళి తీసుకొచ్చి రోడ్డు వైపు తీసుకొస్తే పిల్లలు వస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారండి. బాగా పెడుతున్నారు. బాగా చెప్తున్నారు. ఏదన్నా లేకపోతే మేమే చెప్పేవాళ్ళంగా అంతా బాగానే ఉంటుంది. పిల్లల కోసం అనేసి మేము పిల్లలకి 7th to 6th చదువుతున్నారు. పెద్ద పాప 7 దాకా చిన్న పాప 6వ తరగతి చదువుతుంది. రేషన్ బియ్యం వస్తాయి. పంపించారు. ఇలా కందిపప్పు వేయడం పంచదార రేషన్ అన్ని సక్రంగా వస్తున్నాయి. గ్యాస్ పండు 3 సంవత్సరాలు 3 పండ్లు అది రాలేదండి. మా గ్యాస్ పండు ఏం రాలేదు. గ్యాస్ పండు ఏం రాలేదు. అమ్మఒడి మాత్రం పడ్డాయి. ఇంటి పట్ట కొంచెం పట్ట ఒకటి మాత్రం ఇచ్చారండి. లోకేష్ గారికి జన్మ మేము ఉండబడిపోయి ఉంటాము. చక్కగా మేము ఇల్లు మాత్రం వస్తున్నామ్మా. ఎందుకంటే లోకేష్ గారు మంగళగిరి బాగా చేయాలని పాటుపడుతున్నారు. జాబులు కూడా తేవాలని మళ్ళీ కంపెనీ తేవాలని మరి ఇతర దేశాలకు వస్తున్నారు వాళ్ళు. గవర్నమెంట్ వచ్చిందని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం బాగుంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ లోకేష్ గారి ప్రభుత్వం బాగుంటుంది అనేసి కేవలం నేను కొట్టించుకోవడం వాళ్ళు వస్తారు అన్న నమ్మకంతోనే గవర్నమెంట్ స్కూల్లోనే వచ్చాను. గవర్నమెంట్ స్కూల్లో వచ్చారు. లోకేష్ గారికి హై స్కూల్లో ఫస్ట్ ఓటేసింది నేనే. బాగా అభిమానం ఫస్ట్ ఓటు ఓటు పడింది. లోకేష్ గారు వచ్చారండి. ఎంత గర్వపడ్డారంటే ఎంత సంతోషం అంటే అంత సంతోషం చేసుకున్నారు. అందుకే కదండి మాకు నా రక్తంలోనే తెలుగుదేశం పార్టీని నిలుపుతుంది అనమాట. ఎక్కడ చేసినా కూడా మా తెలుగుదేశం పార్టీయే మేము వచ్చి చాలా ప్రతి సంవత్సరం మేము మాకు నరకరాల నుంచి వచ్చే మాట అది పైపైన చెప్పేవాళ్ళు ఉంటారు. పైపైన చెప్పేవాళ్ళు కాదు. మేము నరకరాల నుంచి వచ్చే మాట. తెలుగుదేశం పార్టీ వచ్చింది బాగుండిద్ది. మళ్ళీ ఆయన గారు చక్క బాగా అంతా చేస్తారని నమ్ముకుంటే నేను పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో వచ్చాను. అందుకు బాగా చేస్తున్నారు. బాగా చదువుతున్నారు. పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం బాగా చదువుతున్నారు. అంతా బాగుంది. ఎందుకైనా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మాకు మాత్రం అంతా బాగానే ఉంది. ఆ దైవం ఎక్కడ ఇంటి పనులు మాకు ఇంటి పట్ల వస్తే కనుక చదువుతున్నాము. ఇప్పుడు సంవత్సరం అయింది కదా, సంవత్సరం 3 నెలలు లోకేష్ గారు ఫంక్షన్లకి ఆటికి అయితే వస్తున్నారు. ఆధార్ కూడా వస్తున్నారు. కాకపోతే ప్రజలు కావాలి అతను.
లోకేష్ ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకొని రచ్చబండి అనే కార్యక్రమం ఒక ఊరికి ఒక గ్రామానికి ఒకటి పెట్టి ఇలాగా మీరు చెప్పినట్టుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటుంటే ఆయన కూడా అవగాహన వచ్చింది. అది తెలుసు ఆల్రెడీగా. అయినా సరే ఇలాంటి మీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు చెప్పుకుంటే వాడికి ఇంకా కాకుండా అంటే మాలా వాయిస్ తీసుకొని కాకుండా డైరెక్ట్గా తెలుసుకుంటే ఇంకా మంచిదని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం అంతేనమ్మా? మీ దగ్గర రావాలని కోరుకుంటున్నారు కదా మీరు కూడా? అదే అమ్మా. థ్యాంక్స్ అమ్మా.